నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టేనా? నిజంగా ప్రభుత్వం కులగణన చేపట్టి సక్సెస్ఫుల్గా విజయవంతంగా కులగణన ఈ లెక్కలు బయటకు తీస్తుందా? మరికొన్ని అంశాలు తెలుసుకునే ముందు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం అసలు ఎప్పుడు నిర్వహిస్తుంది? గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు వెనకడుగేస్తుంది ప్రభుత్వం? నిజంగా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, అంటే ప్రభుత్వం ఎమ్మెల్యే పదవులు, అంటే ముఖ్యమంత్రి పీఠం అయిపోయిన తర్వాత కూడా, పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా, ఎమ్మెల్యే పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా దాదాపుగా 12-13 నెలలుండే ఈ సర్పంచ్ పదవీకాలానికి, స్థానిక ఎన్నికల పదవీకాలానికి ఎందుకు ఇంత ఆలోచిస్తుంది అంటే, ఈ నిజంగా సర్పంచ్ ఎన్నికలతోనే ముడిపడి ఉంటుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలతోనే ముడిపడి ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే అవకాశం ఉన్నది. నిజంగా స్థానిక ఎన్నికలలో సర్పంచ్కి సంబంధించిన జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటేనే నిజంగా ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నదా? ఎందుకు ఇంత వెనకడుగేస్తున్నది? ఒకవేళ కులగణనలో ఏమన్నా సర్దుబాట్లు జరిగే అవకాశం ఉంటుందా? నిజంగా కులగణన చేపడుతుందా ప్రభుత్వం? ఇలాంటి అంశాలు మరెన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వెలుగు పేపర్లో వచ్చిన ప్రధానంగా హెడ్లైన్స్ వచ్చిన ఒక వార్తను మీ ముందుకు తీసుకురాబోతున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు గిట్లా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ గిట్లా పోటీ చేసే ఉంటే ఈ వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రధానంగా ఈరోజు V6 వెలుగు పేపర్లో వచ్చిన ప్రధానంగా ఒకసారి వార్త చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై 2 పోర్టులు, రూరల్ అర్బన్ లోకల్ బాడీలు వేర్వేరుగా, పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం, త్వరలోనే సర్కారుకు అందజేత. నివేదికతో వార్డు యూనిట్గా కులాల వారీగా జనాభా లెక్కలు, దాని ప్రకారమే జిల్లా రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు, ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలను కథనం అయితే వస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, నివేదికల వార్డు యూనిట్గా కులాల వారీగా జనాభా అంటే, వార్డు యూనిట్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో వార్డులు ఉంటాయి కదా, దాదాపుగా ఒక 8 వార్డులు వేసుకుంటే ఆ వార్డు యూనిట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, అందులో ఏ కులాలు ఉన్నారు, ఇలా సాకరాయలు ఎంతమంది ఉన్నారు, గొల్లాయని ఎంతమంది ఉన్నారు, లేకపోతే మంగళూరులో ఎంతమంది ఉన్నారు, ఇదనేది క్లియర్గా వివరించే ప్రయత్నంగా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నదని ఇక్కడ వచ్చిన అంశం. దానికి సంబంధించిన అంశం కూడా మనం క్లియర్గా చెప్పే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఒక వార్డు స్థాయిలో రిజర్వేషన్ ఖరారు కావాలన్నా ఈ కులగణన ప్రకారం ఆధారంగా ఉంటుందని క్లియర్గా చెప్తా ఉన్నది. దానికి సంబంధించిన అంశం మనం పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు చేరుకున్నది. రూరల్ లోకల్ బాడీ, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా అర్బన్ లోకల్ బాడీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లు వేర్వేరుగా 2 రిపోర్టులను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి వచ్చే నెల 1వ తేదీకి ఏడాదికి పూర్తి కానుంది. దీంతో మరోసారి ఇన్ఛార్జీల పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరిలో వారంలో కానీ మార్చి మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే పోర్టల్ కోసం సర్కార్ ఒత్తిడికి పెరుగుతుండడంతో నివేదికను 2 భాగాలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రెడీ చేస్తున్నది. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో రూరల్ లోకల్ బాడీల రిపోర్టును తొలుత సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే నివేదికను 600 పేజీలతో సిద్ధమైంది తెలిసింది. దాన్ని ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్టు సమాచారం అనే కథనం అయితే చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏంటంటే, మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది కాబట్టి మొట్టమొదట గ్రామ పంచాయతీలు, గ్రామాలకు సంబంధించిన కుల నివేదికను ప్రభుత్వానికి అందజేయనుందట బీసీ కమిషన్. దానికి సంబంధించిన వార్త. అంటే మున్సిపాలిటీ తర్వాత వస్తాయి కాబట్టి దాని తర్వాత ఈ నివేదికల తర్వాత తీసుకునే అవకాశం ఉన్నది పరిగణలోకి. కులాల వారీగా జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లుగా ఉండగా ఈ 14 ఏళ్లలో 4.5 కోట్లకు చేరినట్టు అంచనా. కానీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారీగా కానీ వివరాలు కానీ లేవు అని ఇది రాంగ్ వార్త. ఇది కులాల వారీగా లేదంటే, ఒక ఆధార్ కార్డు, అందరికీ ఆధార్ కార్డే ప్రామాణికంగా పెట్టినప్పుడు ఒక ఆధార్ కార్డు కొడితే వాడు ఏంది కథ ఏంది అని లెక్క ఏంది, ఏమున్నాయి ఏం లేవు అని ఈ రోజులలో కులాల వారీగా ఎందుకు ఉండేవి. ఎందుకంటే కులాల లెక్క తెలిస్తే వాటా ఇంత లెక్క అనేది తేలాల్సి ఉంటుంది. కాబట్టి కులాల వారీగా ఏ ప్రభుత్వం అయినా కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా, ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కులాల వారీగా ఉండదు. ఎందుకంటే ఈ పార్టీల అధినేతలు అగ్ర కులాల వాళ్ళు కాబట్టి కులాల లెక్కలు వీళ్ళ దగ్గర ఉండేవి. ఒకవేళ నిజంగా న్యాయం చేయాల్సి వస్తే ఏదో తప్పుల తడాక చేసి ఇది పబ్బం గడుపుకుంటారు తప్పితే వీళ్ళ దగ్గర లెక్కలు పూర్తిగా ఉండవు. కోళ్ళు, మేకలు, గొర్రెల లెక్కలు ఉంటాయి కానీ పందుల లెక్క ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర జనాభా లెక్క ఉంటుంది. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలను బయట పెట్టాలి. ఎందుకు బయట పెడుతుంది? కేసీఆర్కి ఏం అవసరం? ఇప్పుడు కేసీఆర్ చుట్టపోళ్ళు ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారా, లేకపోతే కేసీఆర్ చుట్టపోళ్ళకి ఏమైనా ఉద్యోగాలు రాకుంటున్నారా?
లేకపోతే కేసీఆర్ సుట్టపుళ్ళు నిజంగా రిజర్వేషన్లకు దూరంగా ఆమడ దూరంగా ఉండి నిజంగా మాకు ఉద్యోగాలు వస్తలేవు అని కొట్టుకుంటున్నారా? కేసీఆర్ లెక్కింతనా జనాభా 0.2% ఉన్న వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు ఓ మంగళాయన ఏం చేస్తాడు, ఒక గుళ్ళాయన ఏం చేస్తాడు, ఒక సాకలాయన ఏం చేస్తాడు, ఒక కాపాయన ఏం చేస్తాడు, ఇంకా ఒక ముదిరాజు ఆయన ఏం చేస్తాడు అనేది వాళ్ళకేం అవసరమే? వాళ్ళకి చేపలు ఇచ్చినామా, గోర్రెలు ఇచ్చినామా, ఇది మంగళాయన కరెంట్ ఇచ్చినామా, ఈ పథకాలు పెడతారు. కానీ వాళ్ళు చట్టసభలోకి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అగ్రకులాలకు అవసరం లేదు కదా. దీంతో బీసీ రిజర్వేషన్ల పంపుకు బీసీల లెక్కలు తీయడం ప్రస్తుత సర్కార్కు తప్పనిసరి అయింది. దీంతో తప్పనిసరిగా అయ్యింది కాదు, ఇక్కడ విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక ఎన్నికలలో 42% బీసీలకు కేటాయిస్తానని రాహుల్ గాంధీ అన్న మాట ప్రకారం ఇందులో ఉన్న ముఖ్య నాయకులు ప్రధానంగా చెప్పుకోవాలంటే తీర్మానం వలన, ఎమ్మెల్సీ తీర్మానం వలన, అలాగే కొంతమంది నాయకులు మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని బలంగా కొట్లాడుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇది చేస్తున్నది. అందుకే ఇప్పుడు కక్కలేక మింగలేకున్నది కాంగ్రెస్ పార్టీ. చెప్పాలంటే వాళ్ళ నాయకులే ఎదురు తిరిగే రోజులు ఉన్నాయి. బీసీ నాయకులు నష్టపోతున్నారని ఇన్ని రోజులు అంటే ఏదో పదవుల కోసం ఉన్నారు కావచ్చు, కానీ తీర్మాన్ మల్లన్న లాంటి వ్యక్తులు పదవుల కోసం గారు కాబట్టి అలా బలంగా కొట్లాడుతున్నారు కాబట్టి అట్లా జరుగుతూ ఉన్నది. ఇక తప్పనిసరి చేయాల్సి వస్తుంది. ఇక దీంతో పోయిందనేది సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్ 4 సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఒకవేళ నిజంగా ఈ కమిషన్ ఏది లేకుంటే కూడా చేయాలంటే చేయొచ్చు, కానీ వీళ్ళు కాలయాపన చేస్తారు. ఒకవేళ నిజంగా ఎవరైనా మాట్లాడకపోతే ఏదో ఒక తూతూ మంత్రంగా చేసేసి బయటకు జరుపుతూ ఉంటారు. ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా 2వ పేజీలో ఉంది, చదువుదాం పూర్తిగా. ఇక్కడ ఉంది మళ్ళీ. అయితే తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్గా బీసీ గురుకులాల సెక్రటరీ సైదుల్ సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది. నెల రోజుల్లోగా రిపోర్ట్ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం పోయినాడది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయాల కుల సర్వే 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కమిషన్ గత ఏడాది డిసెంబర్ నెలల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కులాల సంఘాల మేధావులు సామాన్యుల నుంచి 650 వినతి పత్రాలు స్వీకరించి వీటితో పాటు ముసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా వివిధ రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నుంచి ఇతరత్ర మరో 100 దాకా అర్జీలు వచ్చాయి. వీటన్నిటి సమగ్ర అధ్యయనం చేసిన కమిషన్ ఆ అంశాలను నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్, మున్సిపాలిటీలు, మండలాల, గ్రామాల వార్డుల జనాభా లెక్కలను కులాలతో సహా పొందుపరచడం విశ్లేషణ అనే ఒక కథనం అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ మున్సిపాలిటీలు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీలు అంటే ఒక గ్రామ పంచాయతీలో ఏముంటుంది? వార్డులు ఉంటాయి. ఆ వార్డులలో కూడా కులాలు ఏ కులం ఎంతుందన్నది లెక్కించే ప్రయత్నంగా కొనసాగుతూ ఉన్నది. అంటే నిజంగా ఇది ఒక బీసీలకు ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. వార్డులలో కూడా వార్డు రిజర్వేషన్ రావాలంటే మునుపు ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏ కులం ఎంతుంది, నిజంగా ఈ కులాలలో ఎన్ని ఉన్నాయనేది చూసి బీసీ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం క్లియర్గా కనబడతా ఉన్నది. అయితే మే నెలలో ఎలక్షన్ నిర్వహించాలనే పరిస్థితి. మరోవైపు ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గ గడువు ముగిసి ఏడాది పూర్తవుతున్న అదే నెల 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వీలైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్, మేలో నిర్వహించాలన్నది సర్కారు ఆలోచన కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో కమిషన్ ఆ మేరకు 2 భాగాలుగా సర్కారుకు నివేదిక ఇవ్వాలని నిర్ణయించిందని చూస్తూ ఉన్నాం. అయితే మొత్తానికి ఇక్కడ అందజేయాలి బీసీ కమిషన్. ప్రస్తుతం రాష్ట్రంలో 12,845 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిల్లో 1,13,328 వార్డులు ఉన్నాయట. అంటే గ్రామ పంచాయతీలు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే తెలంగాణలో 12,845 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో వార్డులు ఎన్ని ఉన్నాయంటే 1,13,328 వార్డులు ఉన్నాయి. యూనిట్గా కులాల వారిగా జనాభా సిద్ధం చేసింది. ఆ లెక్కల ఆధారంగా ఏ పంచాయతీలు, వార్డు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ, జెడ్పీలు బీసీలకు కేటాయించాలో సర్కార్ స్పష్టమైన సిఫార్సు చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అంటే నిజంగా ఇది ఒక శుభ పరిణామం. దాదాపు ఒక సర్పంచే కాదు, వార్డు సభ్యులు, వార్డులలో కూడా నిజంగా ఏ రిజర్వేషన్ ఎంత ఎవరికి రావాలనేది కూడా ఈ శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మనం గ్రామ పంచాయతీలలో చూస్తూ ఉంటాం, వార్డులలో నిజంగా ఏ కులం ఎంత ఉన్నది, ఈ కులాల వారీగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా సర్పంచ్కి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలలో నిజంగా చాలామంది దీని ఏదో ఎప్పుడు వస్తుందా ఎలక్షన్లు అని ఇట్లా గుండె ఏదో కొందరికి అయితే గుండె కిందికి జారినట్టు చిన్న జారిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది కొందరికి. పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది నిజంగా. అంటే దానిపైనే దృష్టి పెట్టుకొని బతుకుతూ ఉన్నారు కొందరైతే.
సరే డెవలప్మెంట్ సంగతి దేవుడారు కానీ కొందరు దానిపైన దృష్టి పెట్టుకొని ఉన్నారు. కొందరు అయితే ఇక వాళ్ళ గ్యాంగులు వాళ్ళు రెడీ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కథ తినిపిచ్చుడు, తాగిపిచ్చుడు, కోటరంటే కోటర్లు, మందంటే మందు, ఏదంటే అది. అసలు ఒక సప్లై మన బార్ రెస్టారెంట్లలో సప్లై ఉంటారు కదా, సప్లైయరు ఆ రకంగా సప్లై చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అట్లా జరుగుతూ ఉన్నది. మరి దీన్ని ఇంకా పొడిగించకుండా, ఈ గుండెకాయలు ఇంకా కిందికి జారకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కులగణనపై చర్యలు చేపట్టి ఇది సర్పంచ్ ఎన్నికలు ఎంత వీలైతే అంత తొందర పెట్టే అవకాశంగా కల్పించాలి. ఎందుకంటే దాదాపుగా 4 నెలల నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుంచి ఇక ఎగ్జామ్స్ ఉంటాయి దాదాపుగా. అప్పుడు మళ్ళీ జూనే, తప్పితే జూనే, ఇక మార్చి తర్వాత జూనే, ఇక జూన్లోనే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఖరారు అనేట్టు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయితే ముందుగా పెట్టే అవకాశం కనబడుతుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.